వందేళ్ళ ఆరోగ్యం కోసం ఆరోగ్య చిట్కాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించను. పాము కుసుమం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మూత్ర కణాలు అంటారు. అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరగడం ఎక్కువగా జరుగును. మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మన ఆయుర్వేద గ్రంథంలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి ఆరోగ్యం లభించడంతో ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది. వారంలో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి. దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. మీ ఇమ్యూనిటీ పవరు బాగా పెరుగుతుంది. ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి. ప్రతి వారంలో 2 సార్లు ఖచ్చితంగా బీట్రూట్ తినండి. దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు. కానీ ప్రతిరోజు 1 స్పూన్ నెయ్యి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే త్వరగా ముసలితనం రాదు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మనలో చాలామందికి తరచూ తుమ్ములు, జలుబు, దురదలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ వేడి పాలల్లో చిటికెడు పసుపు, 2 అల్లం ముక్కలను వేసి తాగితే ఎలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 1 స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టీలో అల్లం తురుముకొని కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్, యాసిడిటీ సమస్యలను తగ్గిపోతాయి. పచ్చి వెల్లుల్లిలను తినడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు నశిస్తాయి. ఉదయాన్నే పడిగడుపున వెల్లుల్లిలను తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను స్పీడ్గా బర్న్ చేస్తాయి. అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిలను తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజు 1 క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మం పైన ఉన్న ముడతలు తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు 1 లవంగాన్ని నమలండి. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. మందారం పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరగబెట్టి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా మీ జుట్టు బాగా పెరుగుతుంది. తగిలిన గాయాలపైన ఆవు నెయ్యిని పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గిపోతుంది. జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకుల రసంలో 2 చెంచాల తేనె కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. గోరువెచ్చని పాలల్లో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు 1 లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి. మంచి ప్రభావం ఉంటుంది. నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను వేడి చేయండి. దీన్ని చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చేయండి. నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 1 గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్
తగ్గిపోతాయి. నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. తరచూ ఎక్కువగా బెల్లం తింటే లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటకి వెళ్ళిపోతాయి. చుండ్రు సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. దగ్గు సమస్యతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బర సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది. పొట్లకాయ మరియు కోడిగుడ్లను కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడిటీ విడుదలయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. మొలకెత్తిన పెసళ్ళు అలాగే బాదం పప్పులను ఎక్కువగా తీసుకుంటే వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింక్లు తాగుతారు. మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింక్లు తాగితే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ముఖంపై ఉన్న పులిపిర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండ్లను తీసుకొని వాటిని గుజ్జుగా నూరి పులిపిర్లు పైన రాసుకుంటే పులిపిర్లు ఊడిపోతాయి. ఈ రోజులలో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి. తెల్లబట్ట రోగం హరించిపోతుంది. ఈ రోజులలో చాలామంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతున్నాయి అంటున్నారు. మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించండి. ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.